మేము ఇప్పటికి అదే టైం చూస్తున్నాం, ఎప్పుడు 12 అవుతుందా ఇంకా రాలేదు అని చూస్తున్నాం. 2 దాటిపోయింది. మరి ఈ 12 లేకపోతే మళ్ళీ అర్ధరాత్రి 12 అని ఎదురు చూస్తూ ఉన్నాం. డబ్బులైతే రాలేదంట. ఇప్పటి వరకు రాలేదు. అదేంది సభ సాక్షిగా సీఎం గారు మీకు ఆ మాట ఇచ్చాడుగా. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయము, 15 నిమిషాల ముందు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత టికా వస్తాయి, ఫోన్లు చూసుకోండి అని చెప్పిన మహనీయుడు తీరా చూస్తే 15 నిమిషాలకు 31st అని చెప్పిండు. మరి ఈ 31st మరి వచ్చే సంవత్సరం 31st తెలియదు. ఓకే, ఇక మిగిలిన పరిస్థితి ఎట్లా ఉంది? అసలుకి రైతు భరోసా రాలేదు, సన్న బియ్యానికి ఏమైనా భరోసా వచ్చిందా? మా దగ్గర అయితే ఇప్పటివరకు అయితే మా విలేజ్లో ఎవరికి రాలేదు. యావత్ తెలంగాణలోనే ఒట్టి మాటల పాలన నడుస్తుంది తప్ప ప్రజలకు మేలు జరిగే పాలన అయితే ఎక్కడ లేదు. 4 హామీలు పెట్టాను, రేషన్ కార్డులు ఇస్తాను అది అన్నాడు కదా, వాటి పరిస్థితి అది కేవలం కాగితాలకు పరిమితమే. మీరు చూసినట్టయితే నిన్న రేవంత్ రెడ్డి అందించిన హామీ పత్రంలో చివరికి సంతకం కూడా లేదు దాని కింద. అంటే కేవలం సంతకం లేని పాలన ఏది నడుస్తుంది అంటే రేవంత్ రెడ్డి పాలన మాత్రమే. దీన్ని ఎవరు ప్రజలు హర్షిస్తలేరు. వ్యతిరేకత మొదలైంది సంవత్సరానికే, రానున్న రోజుల్లో పూర్తి వ్యతిరేకత నడుస్తుంది. ఓకే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, మరి దానికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100% ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది.